ఖమ్మం ఎఫ్సిఐ సారథి నగర్ బఫర్లో పనిచేస్తున్న హమాలీలు కానీ సీపర్కు సంబంధించిన విషయం మీద గత 2 నెలల నుంచి ఇక పెద్ద పోరాటం జరుగుతున్నది. కాంట్రాక్టరు మొదట అగ్రిమెంట్ చేసుకొని మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోయి దాన్ని ఉల్లంఘించి మళ్ళీ లోకల్లో ఒక సబ్ కాంట్రాక్టర్ పట్టుకొచ్చి కార్మికుల మీద దౌర్జన్యం చేసి చేయడం అనేది జరిగింది. ఈ కార్మికులు ఆ రేట్లకు చేయనంటే మళ్ళీ ఆ రేటు తగ్గిస్తారంటే చేయనంటే పోటీ కార్మికులు పట్టుకొచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. గతంలో పనిచేస్తున్న కార్మికులకి మళ్ళీ పోటీ కార్మికుల మధ్యన ఘర్షణ పెట్టాలని ప్రయత్నం చేశాడు. దాన్ని కూడా జాగ్రత్తగా మేము నివారించడం అనేది జరిగింది. ఇది ఇట్లా ఈ కార్మికులను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా అనేక దఫాలుగా సిఐ గారి సమక్షంలో అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులు సీతారాం గారి సమక్షంలో అనేక రకాలుగా చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ కూడా పట్టురావడం అనేది జరిగింది. ఈ పట్టుకొస్తున్న సందర్భంలోనే ట్యాబ్కు ఒక విషయాన్ని పెట్టి ఇవాళ కార్మికులకి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. నిన్న 6 మహిళా కార్మికుల్ని ఆఫ్ చేసి వాళ్ళు అలో లక్ష్మణ అని చెప్పి గేటు ముందు ఏడవాల్సిన పరిస్థితి కూడా పట్టుకొచ్చాడు. ఇలా కావాలని వాళ్ళు ఏడిపించడం కోసం కూడా మహిళా కార్మికుల్ని ఈ కాంట్రాక్ట్ ప్రయత్నం చేస్తూ అత్యంత దుర్మార్గంగా ఎవడిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. అట్లా అత్యంత తక్కువ రేటుకి పనిచేయాలని చెప్పి పని చేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తప్పు. కాకపోతే ఆయన చేసే వాదన కూడా చాలా తప్పు. గతంలో డిపిఎస్ కార్మికులు ఎంత ఇచ్చారు? డిపిఎస్ అనేది వాళ్ళు డిపిఎస్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు కూలీలో పెట్టుకుంటే వాళ్ళు ఎంత ఇస్తా నేను ఎంత ఇస్తా, వాళ్ళు ఏం చేస్తే నీ అధ్యత, అది చాలా తప్పుడు పద్ధతి అనుసరిస్తున్నాడు, తప్పుడు వాదనలు చేస్తున్నాడు. ఇది కూడా అధికారులు కూడా అర్థం కావాలి. అందుకోసమే కార్మికులు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే మనం కూలి ఎంత, అది కరెక్ట్గా ఉందా లేదా, న్యాయమైందా కాదా అని చెప్పి అధికారులు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దానికోసమే మొత్తం ఏఐటీసీ, ఐఎన్టీసీ, అదేవిధంగా టీయూఎస్సిఐ, సిఐటియు, టీఆర్ఎస్కేవి సంఘాలన్నీ కూడా కలుపుకొని మొత్తం పెద్ద ఆందోళన చేయాలి ఈ కార్యక్రమం మీద అని చెప్పి అనుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారం ఎవరించి కార్మికులు దోసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే పద్ధతికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాం. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా మలుస్తాం. ఎందుకంటే ఇది కార్మికులని రేపొద్దున ఇక్కడే ప్రారంభమవుతుంది. రేపొద్దున అన్ని చోట్ల కూడా ఇది వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి రానున్న కాలంలో దీన్ని ఎన్నికొట్టాలంటే ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అట్లా ఐక్యమై మొత్తం కార్మిక వర్గం దాని యొక్క ఐక్యతను చాటుకొని వాళ్ళ రేట్లను సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.